ఇంట్రెస్టింగ్ కదా అని మీరు కూడా అంటారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది శామ్ చెప్పిన కబుర్ల గురించి. శామ్ పర్సనల్ లైఫ్కి సంబంధించి పర్సనల్ లైఫ్ని ఆస్వాదించడం కోసం ఎక్కువగా టూర్లకు ఆశ్రమాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడల్లా వాటికి సంబంధించిన ఫొటోస్, అక్కడ అనుభవాల్ని అనుభూతుల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఆమె సమయం దొరికినప్పుడల్లా కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ శామ్ అక్కడికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఫొటోస్ని కూడా రీసెంట్గా మరోసారి అందరితో షేర్ చేసుకున్నారు. గురువు మెంటోర్ కోసం అని చెప్పి చాలామంది వెతుకుతూ ఉంటారు. మన జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించినటువంటి ప్రత్యేకమైనది మరొకటి ఉండదు అంటారు శామ్. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో ఎన్నో సంఘటనల్ని మనం చూస్తూ ఉంటాం. అవి మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏవి అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవడమే కాదు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం కూడా ముఖ్యమని చెప్పి రీసెంట్గా తను రాసుకొని రావడం జరిగిందనమాట.